ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. జగనే టార్గెట్ గా షర్మిల మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా బొత్సను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ తనకు తండ్రి లాంటి వారన్న జగన్ కామెంట్స్ పై షర్మిల ఏకిపారేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని తిట్టిన బొత్స తండ్రి లాంటి వారైతే మరి పాదయాత్రలు చేసిన వాళ్ళు, గొడ్డలి పోట్లకు బలైపోయిన వారు ఎవరని ప్రశ్నించారు. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు. గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట. తండ్రితో సమానమయ్యారంట. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకి ఏమీ గారు. ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.